కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎప్పటినుంచో వలసల్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ఎవరిని ఎంతకు కొందో చెప్పాలని నిలదీశారు. మండలి ఎన్నికల్లో నిన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడమే. ఎంత ఖరీదు కొనుక్కున్నారో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి కోలుకొని దెబ్బ అనేది రాసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది తెలంగాణ ప్రజాస్వామ్యానికే కోలుకొని దెబ్బ కొడుతుండు కేసీఆర్. మరి నిజంగా ఇంత విచిత్రమైన, ఇంత వికృతమైన, ఇంత వికారమైన ప్రవర్తన ప్రదర్శన తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. కేసీఆర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలని ఎంత కొన్నారు అని మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము కూడా నీలాగా చాలా మాట్లాడాలనుకుంటే మరి మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ బీజేపీ ఎంపీని ఎంత కొన్నారో అది కూడా దయచేసి మీరు చెప్పండి. ఈరోజు మీ పార్టీ అధ్యక్షుడు, మీ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే ఒక భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి అక్కడ కూడా మీరు ఇదే విధానాన్ని అవలంబించారా చెప్పాలని కోరుతా ఉన్నాను. రెండవది, మొన్న 2018 డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రానికి శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీ పార్టీలో చేరారు. మరి ఆయనను ఎంత కొన్నారు? అదే రకంగా మొన్న శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారు, భూపతి రెడ్డి గారు మీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మీ పార్టీలో చేరారు. మరి వారిని ఎంత కొన్నారు? దానికంటే కొద్దిగా ముందు, ఒక 6 నెలల ముందు తెలుగుదేశం పార్టీలో 2014లో గెలిచిన తర్వాత మీ పార్టీలో ఈరోజు మీ పార్టీలో ఒక బాధ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేరారు. మరి ఆయనను ఎంత కొన్నారు? ఇవన్నిటి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరణ ఇస్తే బాగుంటుంది.